హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతు భరోసాకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే 4 నుండి మొదలవుతే 10 ఎకరాల వాళ్ళ వరకు ఇక మాకు రైతు భరోసా రావేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారో వాళ్ళకే ఈ గుడ్ న్యూస్ అప్డేట్ అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొత్తానికి భరోసా నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి జమ చేయబోతుంది, మొదట ఏ జిల్లాలలో ఈ నిధులు అనేవి జమ కాబోతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా జమ అయింది అనేది కూడా మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మొత్తానికి ఉన్నత స్థాయి సమీక్ష అయితే జరిగింది. రైతు భరోసాతో పాటు రైతు సంక్షేమానికి సంబంధించి ఇవ్వాల్సిన నిధులకి సంబంధించి. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటి అంటే దాదాపుగా 51 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది రైతులకు నష్టపోయినట్లుగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి సంబంధించిన 51,000 ఎకరాలలో దాదాపుగా నిధులను జమ చేయడానికి ఒక స్టేట్మెంట్ చూపిస్తాను. సో మొత్తానికి ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. పంట నష్టాలకి సంబంధించిన పరిహారం దాదాపుగా 51,000 ఎకరాలకు 51 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు. ఎకరాకి 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా అప్డేట్ని అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ఒక వెబ్సైట్ చూపిస్తాను, దాన్ని స్పష్టంగా చూసుకునే ప్రయత్నం చేయండి. www.ఈనాడు.netలో నా పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన జిల్లాల వారీగా వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది అనేది కూడా మీకు ఇక్కడ చూపించదలుచుకున్నాను. ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో 3 విడతలు ఇచ్చారు. 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి. మళ్ళీ మార్చి నెలలో 4 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెలలో 4 నుండి 10 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసాతో పాటు ఈ జూన్ నెలలోనే 2024 రబీకి సంబంధించిన పూర్తిస్థాయి రైతు భరోసా పథకాన్ని పెట్టుబడి సాయం నిధులను జమ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించి వానాకాలం పంటకు సంబంధించి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున నిధులను కూడా రైతుల ఖాతాలలోకి జమ చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా కూడా తాజా సమీక్షా సమావేశంలో స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు, జూన్ 1వ తారీఖు నాడు ఈ రోజేమో 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు రానున్నాయి. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది యువతకి అలాగే నిరుద్యోగులకి సంబంధించి ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన పత్రాలను అయితే అందజేయబోతున్నారు. ఇది కూడా 8,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పథకం. జూన్ 2వ తారీఖు నుండి మొదలవుతే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ ప్రక్రియని ప్రభుత్వం కొనసాగించబోతున్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత అనేది స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలనేది కూడా స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు అనేవి జూన్ మొదటి వారం చివరి నుండి లేదంటే 2వ వారంలో రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు గారు తాజా ఒక ప్రకటనలో అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రేపు కూడా కొన్ని స్టేట్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ప్రస్తుతానికి రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల మొదటి వారం లేదంటే 2వ వారంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నిధులను జమ చేయబోతున్నట్లుగా, నిధులను కూడా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.